జపాన్లో భారీ భూకంపం, కూలిపోయిన ఇండ్లు, 13 మంది మృతి. జపాన్లో భూకంప ప్రమాదం నుంచి తప్పించుకున్న జూనియర్ ఎన్టీఆర్. న్యూ ఇయర్ వేడుకలకు ఫ్యామిలీతో జపాన్ వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ నిన్న వేడుకలు ముగించుకుని ఇండియా వస్తుండగా జపాన్లో భూకంపం. మరోసారి మున్సిపల్ కార్మికులను చర్చలకు పిలిచిన ప్రభుత్వం. 11 గంటలకు ఏపీ సచివాలయంలో చర్చలు. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. ఫార్మాసిటీ మెట్రో రద్దు చేయడం లేదు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే మెట్రో దూరం తగ్గిస్తున్నామన్న సీఎం. నేటి నుంచి మళ్లీ ప్రజాపాలన కార్యక్రమం. 2 రోజుల విరామం తర్వాత మళ్లీ దరఖాస్తుల స్వీకరణ. ఈ నెల 6వ తేదీ వరకు గ్రామ వార్డుల్లో కొనసాగుతున్న సభలు. ఈ వార్డు నుంచి బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల కార్యాచరణ సమావేశాలు. తెలంగాణ భవన్ వేదికగా నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు సన్నాహక సమావేశాలు. నేటి నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష 2వ దశ. మొదటగా గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహణ. వైఎస్ఆర్ కడప జిల్లాకు షర్మిల. మధ్యాహ్నం 3 గంటలకు ఇడుపులపై చేరుకోనున్న షర్మిల కుటుంబం. ఈ వాటి నుంచి సందర్శకులకు అనుమతి. హైదరాబాద్ను అలరించనున్న నుమాయిష్. శ్రీవారి ఆలయంలో మూతబడిన వైకుంఠ ద్వారాలు. అర్ధరాత్రి శాస్త్రోక్తంగా ద్వారాలు మూసేసిన అర్చకులు. నేడు తమిళనాడులో ప్రధాని మోడీ పర్యటనలు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు సీబీఐ నోటీసులు. ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు. డీకే శివకుమార్ భార్యతో పాటు మరో 30 మందికి నోటీసులు. తెలంగాణలో చలి తీవ్రత. జాగ్రత్తగా ఉండాలని అధికారుల హెచ్చరిక. తెలంగాణలోని 7 జిల్లాల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం. దేశంలో కరోనా JN.1 వ్యాప్తి. 10 రాష్ట్రాలకు విస్తరించిన JN.1. ఇప్పటి వరకు 196 JN.1 వేరియంట్ కేసులు. పాకిస్తాన్ భవల్పూర్ మసీదు వద్ద బాంబు దాడి. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ మృతి చెందినట్లు కథనాలు.